శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మహాజనులారా, ఈనాడు మన భారతదేశం యొక్క వైభవాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని, అలాగే సంస్కృతిని చాటి చెప్పినటువంటి వారు మహర్షులైనటువంటి వారి కారణం చేతనే మన దేశానికి ఒక విశేషమైనటువంటి స్థానం లభించటం అనేటువంటి జరిగింది. ఆ మహర్షులు స్థాయి వేరు, మానవులైనటువంటి మనస్థాయి వేరు. భగవంతుడు అంటే పరమాత్మ, మహర్షి, మనిషి, ఈ మూడు స్థాయిలుగా మనం కానీ చూసుకున్నట్లయితే ఆ పరమాత్మ సర్వవ్యాపిగా ఉన్నటువంటి వాడైనటువంటి కారణం చేత, అన్నింటా వ్యాపించి ఉన్నటువంటి వాడు అయినటువంటి ఆత్మస్వరూపమైనటువంటి వాడైన కారణం చేత ఆ ఆత్మస్వరూపాన్ని పరిపూర్ణంగా దర్శనం చేసుకున్నటువంటి వారు మహర్షులు. దానిని దర్శనం చేసుకోవడానికో ఏదో ప్రయత్నం చేస్తూ కొంతవరకు నెరవేర్చుకోగలిగినటువంటి వారు మానవులు. ఆ స్థాయిని బట్టి మనుషులు కూడా విడగొట్టబట్టం అనేటువంటిది జరిగింది. అంచేత ఋషి పరంపరలో మనకి వరుసగా వ్యాసం, వశిష్ఠనప్తారం, శక్తే పౌత్రమకల్మషం, పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వశిష్ఠుల వారు, వ్యాసం వశిష్ఠనప్తారం, వ్యాసుల వారు వశిష్ఠుల వారి యొక్క మునిమనవడు. శక్తే పౌత్రం అకల్మషం, వ్యాసుల వారి యొక్క తాతగారు శక్తి. పరాశరాత్మజం వందే, పరాశర మహర్షి యొక్క కుమారుడు. సుఖతాతం తపోనిధి, శ్రీశుకుల గారికి తండ్రి. ఇది ఈ పరంపరలో వచ్చినటువంటి, ఋషి పరంపరలో వచ్చినటువంటి మహర్షి వేదవ్యాసుల వారు. ఆయన ఏమని కీర్తించబడ్డారంటే, అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. వేదవ్యాసుల వారు అంటే 4 ముఖములు లేని బ్రహ్మ. బ్రహ్మగారికి 4 ముఖాలు ఉన్నాయి, కానీ ఈయనకి ఒకటే ముఖం ఉన్నది. ఒక ముఖం కలిగి 4 ముఖాలు లేకుండా ఉన్నటువంటి వాడు వేదవ్యాసుల వారు. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి. విష్ణుదేవుల వారు చతుర్భుజుడు, 4 భుజాలు ఉన్నాయి. ఈయనకి 2 భుజాలు ఉన్నటువంటి విష్ణువు. ఈశ్వరుడికి 3 నేత్రాలు ఉన్నాయి. 3 నేత్రాలు లేనటువంటి శివుడు. అంటే పరిపూర్ణమైనటువంటి భగవత్ స్వరూపంగా వ్యాసుల వారు త్రిమూర్తాత్మకంగా ఇక్కడ వర్ణించబడటం అనేటువంటి జరిగింది. అలాంటి వ్యాసుల వారే కానీ అవతారం కానీ ఇక్కడ లేకపోతే భారతదేశంలో వాంగ్మయం అనేటువంటిది ఉండదు. అసలు ఈ సంస్కృత వాంగ్మయ భిక్ష పెట్టినటువంటి ఆయన వేదవ్యాసుల వారు. విష్ణుదేవుల వారు సంకల్పం, విష్ణుదేవుల వారి సంకల్పం ఏమిటి అంటే సృష్టి చెయ్యాలి అని. ఎందుకు సృష్టి చెయ్యాలి, సృష్టి చేయడానికి కారణం ఏమిటి అని. అజ్ఞానం కారణం చేత, అవిద్య కారణం చేత తనకంటే భిన్నంగా జీవులుగా ఉన్నటువంటి జీవులకి ముక్తిని ప్రసాదించటం కోసమని వారు జన్మలు ఎత్తి జ్ఞానాన్ని సంపాదిస్తే వారు ముక్తి పొందుతారు. కాబట్టి వారికి జన్మ ఉండకుండా ఉంటుంది. కాబట్టి జన్మలు కలిగినటువంటి జీవులకి జన్మ లేకుండా చెయ్యటం కోసమని ఈ సృష్టి చేయటం అనేటువంటిది ఆయన యొక్క సంకల్పం, విష్ణుదేవుల వారి యొక్క సంకల్పం. అంచేత శ్రీ మహావిష్ణువు సంకల్పం చేశారు, మనం సృష్టి చెయ్యాలి. అంచేత జన్మించినటువంటి మానవుడు అనుకోవలసిన ముఖ్యమైనటువంటి ధర్మం ఏమిటి అంటే, నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను ఇక్కడికంటే మోక్షం పొందటం కోసం వచ్చాను అని. ఎందుకు అలా అనుకోవాలి అంటే, మోక్షం పొందేదాకా పుడుతూనే ఉండాలి మనం. అంచేత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈ విజ్ఞానాన్ని అందించాలి. బ్రహ్మగారు ఆవిర్భవించారు. భవదుర్నాభిరంధ్ర భవపద్మరజ పరమాణుపాక సంభవుడు విధాత తద్విపుల భావ కళాకణ మాత్ర వైభవోద్భవము జగంబు తద్వివిధ భంగిక సర్గములో ఒక్కరుండ ఇవి అని నిశ్చయింపగలడే భవదీయ గుణంబులచ్యుత. విష్ణుదేవుల వారికి అచ్యుతుడు అని పేరుంది. అచ్యుతుడు అంటే మామూలుగా నాశనం లేనటువంటి వాడు
అన్నట్టుగా మరణం లేనటువంటి వాడుగా మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం. అచ్యుతుడు అన్న పదానికి మరణించటం అని మాత్రమే అర్థం కాదు, ఉన్నది పోతే చ్యుతి అవుతుంది. ఒక పదవి ఉంది, ఆ పదవి పోతే పదవి చ్యుతి అవుతుంది. అంచేత ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ, ఆయన వైకుంఠంలో ఉన్నప్పటికీ, భూలోకంలో ఉన్నప్పటికీ, ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క స్థాయికి ఏమీ తక్కువ ఉండదు. ఆయన ఏ అవతారం ఎత్తచ్చు, ఏమవచ్చు. ఆయన వైకుంఠంలో ఉంటే ఎలాంటి గౌరవం ఉంటుందో అదే గౌరవం ఇక్కడ అవతరించినటువంటి వరాహం దగ్గర నుంచి సకల జంతువులకి కూడా లభించి పూజార్హత లభిస్తుంది. అంచేత చ్యుతి అనేటువంటి లేనటువంటి వాడు ఆయన. ఆ అచ్యుతుడైనటువంటి వాని యొక్క నాభి రంధ్రం నుంచి బయలుదేరి వచ్చినది ఒక కమలం. అందులో బ్రహ్మగారు ఆవిర్భవించారు. సృష్టి చెయ్యాలి అని అనుకోవడానికి కారణం జీవులకు ముక్తిని ఇవ్వాలి అన్న ఉద్దేశం అని చెప్పుకున్నాం మనం. అప్పుడు అది పొందాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలి అంటే ఆ జ్ఞానం ఏమిటో ఆయనే చెప్పాలి. మరెవరు చెప్పాలి? కాబట్టి ఆయనే చెప్పాలి, ఇంక వేరేవో చెప్పవలసినటువంటి ఆయన లేరు. అందుచేత విష్ణుదేవుల వారే ఆ సంబంధమైనటువంటి ముక్తికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించదలుచుకున్నారు. ఆ అందించుకుదలుచుకొని కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు వేదాలు. మొదలుని మునుకుటోర్పున నేర్పున కదా చదువు సంధ్యలు కలిగి జగము అనుట అన్నారు. ఈ లోకంలో ఏమైనా చదువు ఉంది అంటే ఆ చదువు విష్ణుమూర్తి యొక్క నిశ్వాస పవనం, ఆయన వదిలినటువంటి గాలి వల్ల వచ్చిన మాట. అంచేత దానికి ప్రాచదువు అని పేరు. వేదానికి పాత చదువు. ప్రాచదువు అంటే పాత, అంతకంటే పాతది లేదు. అలాంటి వేదాల్ని ఆయన వెలికి రప్పించి తన కుమారుడైనటువంటి బ్రహ్మగారికి అందించాలని అనుకుంటున్నారు. ఆయన నాభి కమలం బయలుదేరింది, కమలంలో బ్రహ్మగారు బయలుదేరారు. ఆ బ్రహ్మగారికి వేదాలని అందించాలి. ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ పైన బ్రహ్మగారు. ఆయనకి వేదాలు అందించాలి అని. వేదాలు అందిస్తే బ్రహ్మకి ఒక పని పెట్టాం మనం, ఆయన సృష్టి చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతంలో సృష్టి చెయ్యడానికి బ్రహ్మకి ఆ పని ఉన్నది. కాబట్టి ఈ వేదాలని భద్రపరచటం కోసమని ఒక ఆయన కావాలి అని మనస్సులో సంకల్పం చేశారు విష్ణుదేవుల వారు. సంకల్పం చేస్తే ఆయన సంకల్పం కారణం చేత ఒక కుమారుడు ఆవిర్భవించాడు. ఆయనకి అపాంతరతముడు అని నామకరణం చేశారు విష్ణుదేవుల వారు. విష్ణు ఎదురుగుండా చేతులు కట్టుకు నిలబడి ఉన్నాడు అపాంతరతముడు. ఇప్పుడు నేను వేదాలు చెప్పటం అనేటువంటి జరుగుతుంది. అది బ్రహ్మ దగ్గరికి చేరుతాయి, ఆ బ్రహ్మ నుంచి వస్తూ ఉంటాయి. నువ్వు బ్రహ్మ దగ్గరికి వెళ్ళు. వచ్చేటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నువ్వు గ్రహించాలి. అంచేతే భాగవతంలో వర్ణన చేశారు బ్రహ్మగారిని. చతురాశ్చుండవు వేల్పు పెద్దవు జగత్ సర్గానుసంధాయి ఈ శృతి సంఘాతము నీ ముఖంబు జమునన్ శోభిల్లుచుండున్ శబ్దార్థ సంయుతమై భారతీ సతీ ఇల్లాలట ఓ జనక నా సందేహమున్ బాపవే అని నారదుల వారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. 4 ముఖాలు ఉన్నాయి నీకు, చతురాశ్చుండవు, వేల్పు పెద్దవు, నీకంటే పెద్ద అయినటువంటి దేవత లేరు. ఎందుకు లేరు అని, విష్ణుమూర్తి నాభి ఆధారంగా కలిగిన దేవుడైన. అంచేత ఆయన స్థానం చాలా గొప్పది, అత్యున్నతమైనటువంటి స్థానం. దేవతల్లో బ్రహ్మగారికి ఉన్నటువంటి స్థానం. జగత్ సర్గానుస ఈ సృష్టి అంతటినీ నువ్వు చేస్తూ ఉంటావు. నీ 4 ముఖాల నుంచి వేదాలు వస్తూ ఉన్నాయి అని వర్ణించబడి, అంటే వేదాలు వస్తున్నాయి. వచ్చేటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాల అన్నింటినీ కూడా నువ్వు జాగ్రత్తగా వినాలి. ఈ అపాంతరతముడికి చెబుతున్నారు. వీటన్నింటినీ గ్రహించి వ్యాసం చెయ్యాలి. చక్కగా విభాగం కూడా చేయాలి. వివరణ, విభాగం, ఇవన్నీ కూడా చేయాలి. ఆ పని నీది. ద్వాపర యుగంలో సత్యవతీదేవికి కుమారుడుగా, పరాశర మహర్షికి సత్యవతీదేవుడికి కుమారుడుగా నువ్వు అవతరిస్తావు. అవతరించి ద్వాపర యుగంలో వేద విభాగం చెయ్యాలి. నా గురించి సంబంధించిన, భగవంతుడి గురించినటువంటి సంబంధించిన విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ లోకానికి అందించాలి.
ఇది నీకు ఇచ్చిన పని, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. బ్రహ్మ ముఖత వచ్చినటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని వేదాలని కూడా అనంతంగా ఉన్నటువంటి వేదాలన్నింటినీ కూడా ఆయన గ్రహించారు. గ్రహించి దానిని వ్యాసం చేసి విభాగం చేసి ద్వాపర యుగంలో అవతరించారు. ఎలా అవతరించారు? సంచిత పుణ్యుడు అంబురుహ సంభవునం సముదాల్చి పుట్టి లోకాంచితుడైన వాడు వివిధాగమ పుంజములం విభాగించి జగంబులందు వెలిగించి సమస్త జగద్ధితంబుగా పంచమ వేదమై పరకు భారత సంహిత చేసే ఉన్నతి. సంచిత పుణ్యుడు, మనం పుట్టడానికి మనం చేసుకున్నటువంటి పుణ్యపాపాలు, ప్రారబ్ధ కర్మ అంటారు దాన్ని. ఇప్పుడు మనం తెచ్చుకున్న దాన్ని, ఇప్పుడు మనం అనుభవించడానికి తెచ్చుకున్నటువంటి దాంట్లో పుణ్యపాపాలు రెండు ఉంటాయి. సంచిత కర్మ అని ఉంటుందంటే కుప్పగా జన్మలెత్తడానికి కారణంగా ఉన్న పుణ్యపాపాలు. అందులోంచి కొంత తెచ్చుకుని ఇప్పుడు జన్మిస్తాం మనం. ఈ పుణ్యపాపాల యొక్క ఫలాన్ని అనుభవిస్తూ మళ్ళీ సంపాదించుకుంటూ ఉంటాం. ఇది మానవుల యొక్క పరిస్థితి. మరి వ్యాసుల వారు ఎలాంటి వారు అన్నారు? మొట్టమొదటి 3 స్థాయిలు మనకి చెప్పుకున్నాం: పరమాత్మ, ఋషులు, మనిషి. ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటంటే సంచితం అంటే ఆయన జన్మకి కారణమైనటువంటి మూలం ఏదైతే ఉందో, దాచిపెట్టబడింది ఏదైతే ఉందో అది కేవలం పుణ్యమే. సంచిత పుణ్యుడు, పాపం అనేది లేదు. అంబురుహ సంభవునం సముదాల్చి పుట్టి లోకాంచితుడైన వాడు. ఈయన ఆ విష్ణుమూర్తికి కుమారుడుగా ఆవిర్భవించాడు అని మన కథ చెప్పుకున్నాం. బ్రహ్మగారి యొక్క బ్రహ్మ సృష్టి ఎలా చేస్తారో అలా ఇక్కడ కావ్య సృష్టి చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి బ్రహ్మగారి యొక్క అంశ, విష్ణువు యొక్క అంశ రెండింటిని పెట్టుకున్నటువంటి వాడు. వివిధాగమ పుంజములను విభాగించి అనేకంగా ఉన్నటువంటి వేదాలని విభాగం చేసి 4 వేదాలుగా విభాగం చేసి జగంబులందు వెలిగించి లోకంలో వాటన్నింటికి ప్రకాశం వచ్చేలా చేసి సమస్త జగద్ధితంబుగా లోకానికి మంచి చేయటం కోసమని పంచమ వేదమై పరకు భారత సంహిత, 5వ వేదమని పిలువబడేటువంటి మహాభారతము అనేటువంటి వేదాన్ని రచన చేశారు ఆయన. 18 పురాణాలు రాశారు, 18 ఉపపురాణాలు రాశారు, భారతం రచన చేశారు. భాగవతం రచన చేసింది ఆయనే, దేవి భాగవతం రచన చేసింది ఆయనే. అంటే ఈ లోకంలో ఇంత భగవత్ సంబంధమైనటువంటి సృష్టి చేయటం కోసమని విష్ణుమూర్తి యొక్క కుమారుడు ఆయన. ద్వాపర యుగంలో అవతరించినటువంటి పరిస్థితిలో ఉద్య జ్ఞానముతోడా వేదవ్యాసుడైనటువంటి ఆయన గొప్ప జ్ఞానంతో అవతరించారు. మనమైతే పుట్టాం, తల్లిదండ్రులు ఉన్నట్టు చెప్తారు అక్కడ. ఆ తల్లిదండ్రులకు పుట్టలేదు, ఆయన అవతరించారు, దిగి వచ్చారు. దండ కమండలాలతో దర్శనం ఇచ్చాడు. అమ్మా, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, ఎప్పుడు నీకు పని ఉంటే అప్పుడు తలుచుకుంటే నీ దగ్గరికి వస్తాను అని సత్యవతీదేవికి చెప్పి తపస్సుకు వెళ్ళిపోయాడు. బదరీవనానికి వెళ్ళిపోయారు. అంచేత బదరీవనంలో చాలా కాలం తపస్సు చేసి అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకి బాదరాయణుడు అని పేరు. సత్యవతీదేవి యొక్క కుమారుడు కాబట్టి సాత్యవతేయుడు అని పేరు. నల్లటి వర్ణము కలిగినటువంటి వాడు అయినటువంటి కారణం చేత ఆయన వర్ణాన్ని వర్ణించారు. ప్రాంశు పయోధనీల తనుభాసితు. దట్టమైనటువంటి మేఘం, నీటిని బాగా కలిగి ఉన్నటువంటి సందర్భంలో మేఘం నల్లగా ఉంటుంది. ఆ నల్లగా ఉన్నటువంటి మేఘం లాంటి రంగు కలిగినటువంటి ఆ రంగుకి కృష్ణవర్ణము అని పేరు. అంచేత మహాభారతంలో మనకి 3 కృష్ణ అన్నటువంటి పేరుతో చూస్తాం. ఒకటి శ్రీకృష్ణ పరమాత్మకి కృష్ణ అనేటువంటి పేరు ఉన్నది,
2, వ్యాసుల వారికి కృష్ణ అనేటువంటి పేరు ఉన్నది, కృష్ణద్వైపాయనుడు. ద్రౌపదీదేవికి కృష్ణ అని పేరు ఉంది. అంటే వారి వర్ణం ఏమిటి అంటే నీలమేఘశ్యామం. ఆ రంగుకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటా అలా చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మనలాంటి మానవులు కాదు. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారం. ఆయన భగవంతుని యొక్క అవతారం. వ్యాసుల వారు ఉన్నారు. వ్యాసుల వారికి ఆయన మనస్సులో సంకల్పం చేసినటువంటి కారణం చేత ఆవిర్భవించినటువంటి అపాంతర తమ్ముణ్ణి నేను ఇక్కడ ఈ పని చేయటం కోసం అవతరించాను అని కృష్ణవర్ణంతో అవతరించాడు ఆయన. అంచేతే అవతరించినప్పుడు ఏమన్నారు? ఉజ్జజ్ఞానముతోడ, గొప్ప జ్ఞానంతో పుట్టారు. ఎవరైనా పుడితే అజ్ఞానంతో ఉంటారు, కానీ అవతారం కాబట్టి మహాజ్ఞానంతో ఉన్నాడు. అంచేతే ఆయనకు ఒక పేరుంది, ఆదిముని. వివిధ వేద తత్వవేది, వేదవ్యాసుడు. వేదవ్యాసుడు ఎవరంటే అన్ని వేదాల యొక్క తత్వాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాడు. ఆదిముని, పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు, విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు. విష్ణుమూర్తి యొక్క అవతారం అది. ఆయన తనయుడు, కుమారుడు కాబట్టి తండ్రికి కొడుక్కి తేడా లేదు కాబట్టి విష్ణువే అలా అవతరించారు. అంచేత వ్యాసో నారాయణో హరి అని పిలువబడుతున్నారు ఆయన. ఇక్కడ అవతరించినటువంటి ఆయన ఎలాంటి వారంటే ఆదిముని అన్నారు. ఇప్పుడే మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, ఆయన వంశం పరంపర చెప్పుకున్నాం. అందులో వశిష్ఠుల వారు ముత్తాతగారు అని చెప్పుకున్నాం. మునిమనవుడు ఈయన అవుతారంటే ముత్తాతగారు. మరి ఆయన ఆదిముని అవ్వాలి కదా, ఈయన ఆదిముని ఏమిటి అని మనకు సందేహం కలుగుతుంది మనకి. దీనికి కారణం ఏమిటి అంటే వ్యాసుల వారికి తను ఎవరో తెలిసి అవతరించినటువంటి వాడు. ఆయన వ్యాసుల వారిగా అవతరించినప్పుడు నేను అపాంతర తముణ్ణి అన్నటువంటి జ్ఞానంతో, అదే ఉజ్జ జ్ఞానం, ఆ జ్ఞానంతో అవతరించినటువంటి వాడు కాబట్టి ఏ ముని పుట్టక ముందు, అవతరించక ముందు ఆయన విష్ణువు మానసపుత్రుడిగా అవతరించారు కాబట్టి ఆయన ఆదిముని. ఆదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు, విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు. ఈ ప్రపంచం అంతటికీ కూడా ఒక మహాజ్ఞానాన్ని అందజేయటం కోసమని మహాభారతాన్ని, పంచమ వేదాన్ని అందజేశారు. అంచేత ఆ విష్ణు యొక్క ఆజ్ఞ ప్రకారం ఇక్కడికి వచ్చి ఆయన చేసింది ఏమిటంటే బ్రహ్మసూత్రాలు రచన చేశారు, వేద విభాగం చేశారు. ఋగ్యజుస్సామ అథర్వణ వేదంగా వేద విభాగం అనేటువంటిది చేశారు. పంచమ వేదమైన మహాభారతాన్ని రాశారు. అలాగే 18 పురాణాలు చెప్పారు, 18 ఉపపురాణాలు చెప్పారు. వీటన్నింటినీ లోకాలకి అందించినటువంటి మహానుభావుడై ఆ వ్యాసుల వారు గురుస్థానం. ఆయనకి ఈ లోకంలో ఉన్నటువంటిది గురువు. అందుచేత గురువుగా ప్రతి సంవత్సరం ఆయన్ని గురు పూర్ణిమ రోజున ఆయన్ని పూజ చేస్తాం. మనం ఎవరిని గురువు అనుకున్నామో వారిలో వ్యాసుల వారిని చూసి వ్యాసులే వీరు అని పూజ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంచేత గురు పూర్ణిమకి పూజలు అందుకుంటున్నటువంటి వ్యాసుల వారి యొక్క దివ్యమైనటువంటి విశేషం. ఇంకా ఈయన మరి ఇన్ని రచన చేశారు కదా, మహాభారతంలోనే 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. ఎంతకాలం పట్టుండాలి ఇది రచన చేయడానికి అంటే కేవలం 3 సంవత్సరాల్లో రచన చేశారు. పైగా ఇంకొక విశేషం ఏమిటి అంటే వినాయకుల వారిని మహాభారతం రచన చేయమని కోరితే ఆయన వచ్చి రచన చేశారు. రాయసగాడిగా ఉన్నారు, ఈయన చెప్పారు. ఈ విభాగం చేసినటువంటి వేదాలకి తన శిష్యుల్ని ప్రచారం చేయడం కోసం ఏర్పాటు చేశారు. తను రచన చేసిన 5వ వేదమైనటువంటి మహాభారతాన్ని వ్యాప్తి చేయటం కోసమని వైశంపాయన మహర్షిని భూలోకంలో నియమించారు. ఆయన శిష్యుడు సుమంతుడు అనేటువంటి ఆయన్ని పాతాళ లోకంలో మహాభారతం చెప్పడానికి నియమించారు.
నారద మహర్షిని స్వర్గలోకంలో చెప్పడానికి నియమించారు. అలాగే పితృలోకంలో చెప్పడానికి, అదేవిధంగా మిగిలినటువంటి లోకాల్లో కూడా చెప్పడానికి ఆయన కుమారుడు శ్రీశుకుల వారిని దేవల మహర్షిని నియమించారు. అంచేత ఆయన గురించి చెప్తే ఏమన్నారు? జగంబులందు వెలిగించి ఈ జ్ఞానాన్ని లోకాల్లో వెలిగింపజేశాడు. ఏదో రచన చేయటం అక్కడ పెట్టేయటం అనేటువంటిది కాకుండా దాన్ని లోకంలో వెలిగింపజేసినటువంటి మహానుభావుడైనటువంటి మహర్షిగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. మరి ఇంత రాయడానికి ఆయన కవిత్వ సామర్థ్యం ఎలాంటిది అని. విద్వత్సంస్థవనీయ భవ్య కవితావేశుండు విజ్ఞాన సంపద్విఖ్యాతుడు సంయమి ప్రకర సంభావ్యానుభావుండు కృష్ణద్వైపాయనుడర్థి లోకహిత నిష్ఠంబుని గావించే ధర్మాద్వైత స్థితి భారతాఖ్యమను లేఖ్యమైన అమాయము. అమనాయము అంటే వేదం. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే పరంపరగా వస్తుంది. అది ఏదో ఇప్పటికిప్పుడు ఇలా వచ్చినటువంటిది కాదు. అది ఎలా వచ్చిందంటే విష్ణువు నుంచి వచ్చినది, బ్రహ్మగారి దగ్గరికి వచ్చినది, బ్రహ్మగారి దగ్గర నుంచి ఋషుల దగ్గరికి వచ్చింది, ఋషుల దగ్గర నుంచి లోకంలో వ్యాప్తిలో గురు పరంపరగా వస్తుంది. అంచేత దానికి వినబడింది. బ్రహ్మగారికి విష్ణువు యొక్క మాట వినబడింది, ఋషులకి బ్రహ్మగారి మాట వినబడింది, శిష్యులకి ఈ గురువుల యొక్క మాట వినబడుతోంది. అంచేత వేదానికి శృతి అని పేరు. అది రచన చేసేది కాదు, శృతి వినేది. అంతేకాకుండా ఇంకో అర్థం ఉంది శృతి అన్నటువంటి పదానికి. వేదంలో ఆచరించవలసినటువంటి ధర్మాలు ఏవో చెప్పబడ్డాయి కాబట్టి, ఆ ధర్మాలు అందులో వినబడతాయి కాబట్టి వేదానికి శృతి అని పేరు. వేదం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పని మనం చెయ్యాలి. ఇప్పుడు భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ అవతారం ఒకటి ఉంది, ఋషీశ్వరుడైనటువంటి ఋషుల యొక్క అవతారాలు ఉన్నాయి. వశిష్ఠుల వారు అవ్వచ్చు, వేదవ్యాసుల వారు అవ్వచ్చు, వీరి యొక్క అవతారాలు ఉన్నాయి. మానవులైనటువంటి మనం ఉన్నాం. ఈ ఆచరించవలసినటువంటి సిద్ధాంతాల్లో తేడా ఉంది. ఇది గ్రహించవలసింది అని మహాభారతంలో చెప్పారు. ఏమిటి అది అంటే, దేవతలు ఋషులు వారు ఆ ఆత్మస్వరూపమే భగవంతుడు, ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వారు ఋషులు అయినటువంటి కారణం చేత వారు ఏ పనైనా చేయగలరు. వారు చేసినలా పనులు చేస్తారని మానవుడు అనుకోవడానికి వీల్లేదు. వారు చెబుతారు ఎలా చెయ్యాలో, వారు చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. వారు చేసినట్టు పని చేయలేం మనం, వారు చెప్పినట్టు చేయవలసిన వాళ్ళం మనం. ఇది మన స్థాయికి ఉన్నటువంటి విశేషం. అంచేత ఒక ఋషిలా నేను చేస్తాను, లేదా కృష్ణ పరమాత్మ రాముడు చేసినట్టుగా నేను చేస్తానంటే కుదరదు. వారు ఎలా చెప్పారో అలా మనం చెయ్యాలి, ఆ స్థాయి వస్తుంది. అప్పుడు ఈ ఆచరణ చేసినటువంటి కారణం చేత వ్యాసుల వారి యొక్క గొప్ప శక్తి ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. విద్వత్ సంస్థవనీయ భవ్య కవితావేశుండు. పండితుడు అన్నటువంటి దానికి జ్ఞానం రెండు రకాలుగా కనిపిస్తుంది మనకి. ఒకటి, పుస్తకం చదువుతూ ఉంటాం, జ్ఞానం కలుగుతుంది. అనేక విషయాలు వింటూ ఉంటాం, జ్ఞానం కలుగుతుంది. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం మనకి కానీ మన మనస్సుకి కానీ వంట పట్టితే పూర్తిగా అందులో చెప్పింది ఏదైతే ఉన్నదో ఆ మొత్తం అంతా మనకి కానీ వంట పట్టినట్లయితే అది విజ్ఞానం. అంటే అనుభవ జ్ఞానము. జ్ఞానమును సంపాదించుట, సంపాదించినటువంటి జ్ఞానాన్ని అనుభవించగలగటంతో పూర్తిగా దాన్ని గ్రహించగలిగి తన ఆచరణలో కానీ తను చేసే పనిలో కానీ వీటన్నింటినీ కూడా పెట్టుకోగలిగిన స్థితికి కానీ వస్తే దానికి విజ్ఞానము అని పేరు. అంచేత జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. మనకి విద్వత్ సంస్థవనీయ భవ్య, విద్వాంసుడు గొప్ప పండితుడు అంటే అర్థం ఏమిటి అంటే అనుభవ జ్ఞానము కలిగిన వాడు. అంటే ఏ జ్ఞానం అయితే పొందాడో ఆ జ్ఞానాన్ని తాను తన అనుభవంలో కూడా తెచ్చుకుని జీవయాత్ర సాగించగలిగిన స్థితిలో ఉన్నటువంటి వాడు అయినటువంటి వాడిని విద్వాంసుడు, పండితుడు అంటారు.
అలాంటి మహాపండితులు వ్యాసుల వారు చెప్పిన దాన్ని చదివి అందులో విషయాన్ని విని ఎంత గొప్పగా చెప్పారండి అని పొగుడుతారట. విద్వత్ సంస్థవనీయ భవ్య కవితావేశుండు. అది భవ్యమైన కవిత్వం అంటే పవిత్రమైనటువంటి కవిత్వం, గొప్పదైనటువంటి కవిత్వం. విద్వాంసుల చేత పొగడపడిందంటే అది సామాన్యమైనటువంటిది కూడా కాదు. ఆ కవిత్వం ఎలా వస్తుందంటే ఆవేశంగా వస్తుంది. అంత ఆవేశంగా వచ్చినటువంటి కారణం చేతనే 3 సంవత్సరాల్లో 1,00,000 శ్లోకాలు చెప్పగలిగాడు ఆయన. కవిత్వము అనేటువంటిది ఏమిటి అంటే అది ఈశ్వరుని యొక్క తేజస్సు. చలపడ వెంకటశాస్త్రి గారు అంటారు, అట్టి కవనంబే భవదీయ తేజమని ఒక్కానంతు విశ్వాత్మక. ఓ పరమాత్మ, కవిత్వం అంటే సామాన్యమైన విషయం కాదు, అది నీ యొక్క తేజస్సు అయ్యా అన్నారు. ఎక్కడెక్కడ దివ్యమైనటువంటి విశేషాలు ఉంటాయో వాటన్నింటిని గ్రహించి ఎక్కడ ఎలా చెబితే మనం అందించగలిగిన వాళ్ళకి అందించగలుగుతామో అదొక సాధనం. దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి మెల్ల మెల్లగా దాసిన భంగి మేలిమి కడాని వరాల కరాలు వచ్చు కన్మూసిన భంగి అందములు చిందడి నందన వాటి వెన్నెలలు కాసిన భంగి కన్నె నగుమోముపై ఎన్నును సిగ్గుమగ్గు కైసేసిన భంగి జానపద కాంతలు రాట్టము మీది దారము తీసిన భంగి క్రొవ్వలపు లేఖతలో దడి తామరాకుపై వ్రాసిన భంగి పెండ్లి తలబ్రాల్ జవరాల్ రవంత నిక్కి పై పోసిన భంగి గుండె వడపోసిన భంగి కళావు పంచికల్ మోసిన భంగి పొంగు వలపుల్ తలపుల్ సొలపల్ ప్రసన్నతల్ మనోజ్ఞతలు భాసురమూల్ రసభావమూల్ గడుల్ భాసిల తెంగు కవిత నవభంగుల నొప్పుచు. ఇలా నవరస భరితంగా అనుభవైక వేద్యంగా ఉంటుందిట కవిత్వం అంటే. అది ఆయన కవిత్వంలో ఉన్నటువంటి గొప్పతనం. ఏ దివ్యమైనటువంటి విశేషాన్ని మనం విన్నా, భగవంతుని గురించి మనం అనుభూతి పొందినా, దర్శనం చేసుకున్నా, ఎలా దర్శనం చేసుకున్నావో అదేదో చెప్పవయ్యా అని ఎవరైనా అడిగారు అనుకోండి, చెప్పలేరు. అంచేతే దాన్ని ఏమన్నారు, అనిర్వచనీయము, మాటకి అందదు. నేను ఇంత ఆనందాన్ని పొందాను అని అంటారంతే, ఇంకా వర్ణించలేరు, ఇంకా మాటలు రావు. అలాంటి దివ్యమైనటువంటి కవిత్వం అనేటువంటి దాని ద్వారా అందించటం, కావ్య రూపంలో అందిస్తే అలా మన మనస్సులోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేటువంటిది. ఇప్పుడు ఇక్కడ వర్ణించినటువంటి ఈ పద్యంలో వర్ణించినటువంటి వాటిల్లో దేన్ని మనం మాటతో వర్ణించలేము. దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి మెల్లమెల్లగా దాసిన భంగి. హృదయేశ్వరి అంటే నీ మనస్సుకి నచ్చినటువంటి ఆమె, ఆవిడికి నువ్వు హృదయేశ్వరుడవు. నీ మనస్సుకి నచ్చినటువంటి స్త్రీ పారిజాత పుష్పాలు చేతిలో దోసెట్లో పుచ్చుకుని నిన్ను స్వాగతం చెప్పడానికి ఎదురు వస్తే అప్పుడు నువ్వు పొందినటువంటి అనుభూతి ఏమిటో వర్ణించవయ్యా అన్నారట. వర్ణన చేయలేవు, మాటతో చెప్పలేవు, కానీ అనుభవించాం. అనుభూతి అనేటువంటిది ఇది మన కావ్యాల్లో ఉన్నటువంటి అనుభూతి. కవిత్వం చదవటం కారణం చేత, అందులో చెప్పబడిన విషయాన్ని గ్రహించినటువంటి కారణం చేత మనం పొందేటువంటి ఇవన్నీ కూడా, ఇక్కడ వర్ణించినవన్నీ కూడా ఎక్కడా మాటలతో నువ్వు చెప్పలేవు. అలాగే కడాని అంటే బంగారం. మేలిమి కడాని వరాల కరాలు వచ్చి, నీకు చేతులు 2 చేతులు, నీ కోరికను తీరుస్తాను అని వచ్చినటువంటి బంగారపు చేతులు వచ్చి నీ కళ్ళు మూస్తే ఆ కళ్ళు తెరిచాక ఆ వర్ణన ఏమిటో చెప్పన్నారట. వర్ణించలేదు. అందము చిందటి నందన వాటి వెన్నెలలు కాసి, నందన వనమే చాలా అందమైంది, అందులో పరిపూర్ణమైనటువంటి వెన్నెలతో ఉన్నటువంటి రాత్రి ఉన్నటువంటి అందం. అలాగే ప్రతిదీ వర్ణన, అందులో ఇంకొక ముఖ్యమైనటువంటి వర్ణన చెప్పి ఈ పద్యం ఈ వర్ణన ఆపేస్తాను. పెండ్లి తలబ్రాల్ జవరాల్ రవంత నిక్కి పైపోసిన భంగి. నీ వివాహంలో
నువ్వు వివాహం ఆడుతున్నటువంటి ఆ పెండి కుమార్తె నీకంట కొంచెం తక్కువ ఎత్తులో ఉన్నటువంటి కారణం చేత ఆ తలంబరాలు పోసేటువంటి సమయంలో రెండు చేతుల్లోనూ ఆ తలంబరాలు పుచ్చుకొని పైకి లేచి ఆ నీ నెత్తి మీద తలంబరాలు పోస్తూ ఉంటే నువ్వు పొందిన అనుభూతి మాటల్లో చెప్పమన్నారు. పెండ్లి తలబ్రాలు జవరాలు రవంత నిక్కి పైపోసిన భంగి గుండె వడపోసిన భంగి కళా విపంచికలు నోసిన భంగి పొంగు వలపుల్ తలపుల్ స్వలపుల్ ప్రసన్నతలు మనోజ్ఞతలు భాసురముల్ రసభావముల్ కడున్. ఇవన్నీ కూడా అనిర్వచనీయమైనవి. భగవంతుడంటే అనిర్వచనీయుడు అని చెప్తాం. ఏమిటంటే మాటల్లో చెప్పలేకపోవటం ఏంటి, చెప్పలేని ఉంటాయా అన్నారు. ఇన్నున్నాయి. ఇవి మన అనుభవానికే చెప్పలేనటువంటిది. అంచేత కవిత్వం అనేటువంటిది ఒక దానిని ఆయన తీసుకుని కావ్య రూపంలో అందించడానికి సంసిద్ధుడైనటువంటి కారణం చేత ఆయనకు వచ్చినటువంటి విష్ణు సన్నిభుడే అయినటువంటి ఆయన కాబట్టి ఆయనకు వచ్చినటువంటి కవిత్వం ఎలా వచ్చిందంటే ఆవేశంగా వచ్చింట. విద్వత్ సంస్థపనీయ భవ్య కవితావేశుండు విజ్ఞాన సంపద్విఖ్యాతుడు. కావ్యం దగ్గరికి వచ్చేటప్పుడు మాట ఉంది, నాన్ ఋషి కృతే కావ్యం అని. ఋషి కాని వారు కావ్యమును రచించలేరు అంటే వెంటనే ఒక సందేహం వస్తుంది. తపస్సు చేసినటువంటి వాళ్ళని ఋషులు అని అంటున్నాం కదండి. తపస్సు చేసిన వాళ్ళు అందరూ రచన చేస్తున్నారా? తపస్సు చేయనటువంటి వాళ్ళు కూడా రాస్తున్నారు కదా. నిజమే. ఋషి అన్న పదానికి అర్థం ఏమిటి అంటే జ్ఞానము పరిపూర్ణముగా కలిగినవాడు. తపస్సు ఎందుకు చేయటం? జ్ఞానం కోసం కదా తపస్సు చేసేటువంటిది. ఆ జ్ఞానాన్ని అందించే జ్ఞాని అయిన వాడు కావ్యమును రాయగలడు అని అర్థం. నాన్ ఋషి కానివాడు అంటే అర్థం జ్ఞానము పొందనటువంటి వాడు కావ్యాన్ని రాయలేడు, జ్ఞానం పొందినవాడు కావ్యాన్ని రచన చేయగలడు. అంచేత ఋషీశ్వర్లో అత్యున్నతమైనటువంటి ఋషి కాబట్టి ఆయనకి విజ్ఞాన సంపద్విఖ్యాతుడు. జ్ఞాన సంపద ఎంత అని చెప్పడానికి వీలు లేనటువంటిది. సంయమి ప్రకర సంభావ్యానుభావం. మునీశ్వరుల్లో అందరూ గౌరవించేటువంటి ముని కృష్ణద్వైపు ఆయన నల్లటి వర్ణంతో అవతరించాడు కాబట్టి కృష్ణ అని ఒక పేరు. యమునా నది ద్వీపంలో అవతరించినటువంటి కారణం చేత ద్వైపాయనుడు అని పేరు. అర్థి అంటే కావాలని. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. మనం ఎవరూ అడగలేదు, ఏమండి మీరు వేదాలు విభాగం చేయండి, లేకపోతే భారతం రాయండి, పురాణాలు రాయండి అని మనం ఎవరూ అడగలేదు. ఆయన ఇక్కడ అర్థి అంటే కోరి. ఏమిటి కోరింది? లోకహిత నిష్ఠంబు అని. లోకము యొక్క హితం మంచి. ఈ లోకానికి మంచి చేయాలి, జన్మించినటువంటి వారికి ముక్తి పొందేటువంటి మార్గం చూపించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ దీక్షతో లోకహిత నిష్ఠంబు అని ధర్మాద్వైత స్థితి. ధర్మమైనటువంటి అద్వైత ధర్మార్థ కామ మోక్షములు అని మనం 4 విషయాల గురించి చెప్తున్నాం. ధర్మ అన్నటువంటి పదానికి అర్థం వేద విహితమైన ధర్మము. అంటే ఆ భగవంతుడో అవతరించినటువంటి ఆ భగవంతుడో లేకపోతే ఆ ఋషో చెప్పినటువంటి ధర్మం వేద విహితమైనటువంటి ధర్మం. వేదానికి విరుద్ధంగా ఉంటే ఆ ధర్మం నిలబడదు. అర్థము అన్నటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే కేవలం డబ్బుని మాత్రమే కాదు, నీకున్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి సాధనం. అదేదైనా అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఆ కోరికలు తీర్చుకునేటువంటి సాధనమై ఆ కోరికను తీర్చుకుంటే ఇవి ధర్మబద్ధంగా ఉంటే మోక్ష నీ దగ్గరికి వస్తుంది, నువ్వు మోక్షాన్ని పొందేటువంటి అర్హత నీకు కలుగుతుంది అని. ధర్మ అద్వైత స్థితి. ఇక్కడ రెండవది అనేటువంటిది లేదు, ఉన్నది ఒక పరమాత్మ స్వరూపమే అనేటువంటిది అర్థం చేయటం కోసమని ధర్మాద్వైత స్థితి భారతాఖ్యమను లేఖ్యమైన ఆమ్నాయమం. వేదం రచన చేయమది శృతి అని అన్నారు. భారతం రచన చేసిన వేదం. 5వ వేదం అయినటువంటి ఈ మహాభారతాన్ని మనకి అందించినటువంటి మహానుభావుడు వ్యాసుల వారు
మహాభారతం ప్రపంచానికి విజ్ఞాన సర్వస్వం. అది కేవలం ఏదో యుద్ధానికి సంబంధించినటువంటిది, అన్నదమ్ములు పిల్లలు కొట్టుకునడానికి సంబంధించినటువంటిది కాదు. అన్ని లోకాగమ న్యాయైకాంత గృహంబునాబరగి నానావేద వేదాంత విద్యాయుక్తంబగు దాని చెప్పదొడగన్ తద్భారతాఖ్యానము. ఆయుష్యంబు ఇతిహాస వస్తు సముదాయంబు ఐహికాముష్మిక శ్రేయ ప్రాప్తి నిమిత్తము ఉత్తమ సభాసేవ్యంబు లోకాగమ న్యాయైకాంత గృహంబు నాబరగి నానా వేద వేదాంత విద్యాయుక్తంబగు దాని చెప్పదొడగన్ తద్భారతాఖ్యానము. మహాభారతాన్ని వినటం వల్ల, చదవటం వల్ల, భారతం అవచ్చు, భాగవతం అవచ్చు, వేదం అవచ్చు, ఆయన చెప్పినటువంటి బ్రహ్మసూత్రాల విశేషాలు అవ్వచ్చు, ఇవన్నీ ఏదైనా దేనికోసం అంటే నీ ఆయుర్దాయమును పెంచుటకు. ఆయుష్యము, ఎవరి దగ్గరికైనా వెళ్ళి నమస్కారం చేయగానే దీర్ఘాయుష్మాన్ భవ అని అంటారు. ఎందుకోసమని? మనం ఎక్కువ కాలం జీవిస్తే సత్వగుణం అంత ఎక్కువగా ఉంటుంది. ఈ ఆశీర్వచనంలో గొప్ప విశేషం అర్థం ఏమిటి అంటే విశుద్ధమైన సత్వగుణాన్ని పొంది ముక్తి పొందినాయన అని. ఎక్కువ కాలం జీవించడం అంచేత ఆయుష్యం. అది ఇతిహాస వస్తు సముదాయము, జరిగినటువంటి విషయాన్ని గురించి చెప్పిన కథ అది. ఐహిక ఆముష్మిక శ్రేయ ప్రాప్తి నిమిత్తం, ఈ లోకానికి పనికొస్తుంది, పైలోకానికి పనికొచ్చేటువంటి ఉత్తమ సభాసేవ్యంబు, మంచి సభలో చెప్పుకోవడానికి వీలైనటువంటి లోకాగమ న్యాయైకాంత గృహంబునాబరి, సంబంధించినటువంటి జ్ఞానాలన్నింటికి అది ఒక ఇల్లు. నానా వేద వేదాంత విద్యాయుక్తంబు, వేదము వేదాంతము ఇవన్నీ కలిసి ఉన్నటువంటిది. అలాంటి మహాభారతాన్ని మనకి అందించారు. భా అంటే కాంతి, జ్ఞానము అని అర్థం. రథము అంటే ఇష్టము అని అర్థం. భారతము అంటే జ్ఞానము మీద ఇష్టము కలిగించి జ్ఞానాన్ని నీకు ఇచ్చి మోక్షాన్ని ఇచ్చేటువంటిది అని అర్థం. ఇలాంటి మహాకావ్యాలని మనకి ఆయన అందజేసినటువంటి మహర్షి కాబట్టి వేదవ్యాస మహర్షి యొక్క ప్రశంస. ఈ రోజున ఆయన యొక్క ప్రశంసన గురించి కొన్ని మాటలు అనుకోవటం ఉద్దేశంతో ఇక్కడ కలిసాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.